ఈ రోజు మనం చాలా కీలకమైన వార్తలను ఫోకస్ చేస్తున్నాం. వాటిలో ఫుడ్ కల్తీపై కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్ గా కవర్ చేయబోతుంది. బట్ ఈ సమయానికి ఉన్న 6 బ్రేకింగ్ వార్తల్ని ప్రధానంగా చూద్దాం. వాటిలో మొదటిది అసెంబ్లీలో ఇవాళ రిషికొండ భవనాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 8వ రోజున రిషికొండ భవనాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. అలాగే ద్రవ్య వినిమయ బిల్లును కూడా ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ప్రెస్ మీట్ ఉంటుంది. బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న చర్చపై జగన్ స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సెకండ్ బ్రేకింగ్ కాసేపట్లో సీఎం వేములవాడ పర్యటనకు సంబంధించిన వార్త మనకు అందుతోంది. 11 గంటలకు వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఆలయ విస్తరణ పనుల్ని ప్రారంభిస్తారు. అలాగే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఇక మూడో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. జనవరి 20 నుంచి 24 వరకు చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించిన వార్త మనకి అందుతోంది. జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అయితే అంతకంటే ముందు ఇవాళ దావోస్ కి 3 ఏపీ అధికారుల బృందం వెళ్ళబోతుంది. అక్కడున్న ఏర్పాట్లు అవన్నీ కూడా మొత్తం అసలు ఒకసారి రీషెడ్యూల్ చేయబోతున్నారు. ఫోర్త్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. జియో నెంబర్ 29తో పాటు గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో విచారణ అంటూ మనకు అందుతోంది. ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతోంది. జియో 29 అంశంతో పాటు ఇతర పిటిషన్లపై విచారణ చేయబోతోంది. సో హైకోర్టు విచారణతో గ్రూప్ 1 అభ్యర్థుల్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నట్టుగా మనకు కనిపిస్తోంది. 5వ బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. మహారాష్ట్రలో బిట్ కాయిన్ స్కామ్ ఆరోపణలను ఖండించిన సుప్రియా సూలే అంటూ మనకు అందుతోంది. ఉదయం పోలింగ్ అయితే అక్కడ చురుగ్గానే సాగుతోంది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఈ సమయంలో బిట్ కాయిన్ దుమారం మాత్రం హాట్ టాపిక్ గానే మారింది. బిట్ కాయిన్ స్కామ్ లో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకు హస్తం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆరోపించారు. ఈ స్కామ్ కు సంబంధించి లీక్ అయిన ఆడియో ఆమెదే అని అజిత్ పవార్ అంటుంటే ఆ ఆడియో తనది కాదని సుప్రియా సూలే చెప్తున్నారు. ఇప్పుడు ఈ పోలింగ్ టైంలో నిజంగానే ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఇక 6వ బ్రేకింగ్ వార్త. గయానాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం అంటూ వస్తోంది. 3 దేశాల పర్యటన కొనసాగుతోంది. నైజీరియా, బ్రెజిల్ తర్వాత మోదీ తాజాగా గయానాకు చేరుకున్నారు. 56 ఏళ్లలో గయానాకు వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం ఇక్కడ విశేషం. ఇవి ఈ సమయానికి ఉన్న 6 బ్రేకింగ్